హాయ్ ఆల్! చికెన్ మలాయ్ కబాబ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా జ్యూసీగా నేను చెప్పిన టిప్స్‌తో చేస్తే గనక లోపల వరకు ముక్క మెత్తగా ఉడికి చాలా టేస్టీగా, జ్యూసీగా ఉంటది. దానికోసం ముందు చికెన్ తీసుకొని ఇలా దగ్గరగా చూపిస్తున్నట్లుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెడతం వల్ల మసాలా అనేది ముక్క లోపల దాకా వెళ్తుంది. తర్వాత ఒక స్పూన్ వెనిగర్ తీసుకొని ఈ ఘాట్లు పెట్టుకున్న ముక్కల్లో వేసుకోవాలి. దాంతో పాటు ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల చికెన్ చాలా జ్యూసీగా లోపల ముక్క గూడా ఉప్పది పట్టి ఎలాంటి స్మెల్ లేకుండా చాలా బావుంటుంది. వెనిగర్ వేయడం వల్ల ముక్క గట్టిపడదు, జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు మ్యారినేషన్‌కి కావాల్సినవి చూద్దాం. ఒక బౌల్‌లో పెరుగు, నేను ఇంకా ఒక కప్పు పెరుగు, ఒక కప్పు క్రీమ్ తీసుకొని వాటిని బాగా కలిసేలా మిక్స్ చేసుకున్నాను. ఇదే మనకి బేస్. ఇందులో మనకి కావాల్సిన ఉప్పు ఆల్రెడీ ఉప్పేసాం కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. ఇందులో ఉప్పు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కారం, మిరియాల పొడి, నేను కొంచెం కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేశాను. ఇంకా కసూరి మేతిని కూడా కొంచెం లైట్‌గా డ్రై రోస్ట్ చేసి దాన్ని నలిపి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. స్మోకీ ఫ్లేవర్ కోసం నేను తందూరి చికెన్ మసాలా పౌడర్ యూస్ చేశాను. ఇప్పుడు ఈ మిక్స్చర్‌ని ముక్కలకు కావాల్సినంత మాత్రమే వేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. మొత్తం మిక్స్చర్ వేయకూడదు. సగం పక్కన పెట్టుకొని మనం కుక్ చేస్తున్నప్పుడు యూస్ చేస్తాము. ప్రస్తుతానికైతే ఎంతవరకు ముక్కలకు పడుతుందో అంత మాత్రమే వేసుకుని పట్టించి ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్‌లో ఆయిల్ వేసుకుని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్‌ని వేసుకోవాలి. దీనికోసం ఈ రెసిపీ కోసం నాన్ స్టిక్ ప్యానే వాడండి. ఎందుకంటే అందులోపల ఉన్న మలాయి అవన్నీ క్రీమ్ అది అడుగంటుతుంది. అందుకని నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్. మనం మసాలా కూడా మొత్తం వేసుకోలేదు. జస్ట్ ముక్కలు మ్యారినేట్ చేయడానికి వేసినంత మాత్రమే ఉంది. దాంతోనే ఫస్ట్ హై ఫ్లేమ్‌లో పెట్టి రెండు వైపులా కొంచెం కలర్ వచ్చేంత వరకు 5 మినిట్స్ వేగనివ్వాలి చికెన్ని. తర్వాత కొంచెం మనం మిగిలిన మిక్స్చర్ని మొత్తం కాదు, ఇక్కడ కూడా కొంచెం వేసుకుని మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి చికెన్ని. ఇలా చేయడం వల్ల చికెన్ లోపల వరకు బాగా ఉడికి, ఇక్కడ మన పీసెస్ పెద్దవి కాబట్టి లోపల వరకు కూడా ప్రాపర్గా ఉడికి జ్యూసీగా ఉంటుంది. 15 మినిట్స్ తర్వాత ముక్కల్ని తిప్పి మళ్ళీ కొంచెం మనం మిగిలిన మిక్స్చర్ని వేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక 15 మినిట్స్ రెండో వైపు కూడా బాగా ఉడకనివ్వాలి చికెన్ని. ఇలా మూత పెట్టి కనీసం 15 మినిట్స్ రెండు సైడ్స్ మొత్తం కలిపి అరగంట పడుతుంది. ఖచ్చితంగా అంతసేపు ఉడికించుకోవాలి. లేదంటే ముక్క పైన వేగుతుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఇంకా మూత తీసేసి మన మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అదంతా బాగా దగ్గరకు వచ్చేలాగా ముక్కకు బాగా పడుతుంది. పట్టి కలర్ కూడా చాలా మంచి కలర్ వస్తుంది. అప్పటి వరకు ఇంకా మూత ఓపెన్ చేసేసి దాన్ని ముక్కకి పైనంతా బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. మనకి చూస్తే ఇక్కడ ఆయిల్ సెపరేట్ అయిపోతుంది. మసాలా కూడా మంచిగా వేగిపోతుంది. మీకు కొంచెం నేను కబాబ్ కాబట్టి కొంచెం డ్రైగా చేసుకున్నాను, మొత్తం ఎగిరిపోయేలాగా. మీకు గ్రేవీ ఇంకా కావాలనుకుంటే మనం ముందు చేసుకున్న పెరుగు క్రీమ్ మిక్స్చర్ని కొంచెం ఎక్కువ చేసుకుని వేసుకుంటే గ్రేవీగా కూడా ఉంటుంది. అది రోటీతో అది తినడానికి బాగుంటుంది. నేను ఇది స్టార్టర్ టైప్ చేశాను కాబట్టి మొత్తం ఎగిరిపోయేలాగా నేను కుక్ చేసుకున్నాను. చికెన్ రెడీ అయిపోయింది. నేను గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర ఇంకేసి దించేసుకోవడమే. చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్టీగా. ప్లీజ్ ట్రై చేయండి. నేను ఒక ప్లేట్లోకి తీసుకుని పైన గార్నిష్ చేసుకోవడానికి కొంచెం లెమన్ స్లైసెస్ ఇంకా క్రీమ్ వేసుకున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.